ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వేంకటరంగార్య శిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనం తిరువాయిమొഴി దివ్య ప్రబంధంలో 4వ పదిలో 5వ తిరువాయిమొഴിలో 2వ పాసురంలోకి ప్రవేశించాం. ఈ పాసురంలో శ్రియప్పతిత్వము అనేటువంటి ఒక గొప్ప లక్షణం చెప్పబడింది. శ్రీమన్నారాయణుని యొక్క గొప్పతనం అంతా కూడా అమ్మతో విశిష్టుడై ఉండడం వల్లే ఉంది. శ్రీకి పతి కాబట్టి శ్రియప్పతి అయ్యాడు, అందువల్ల అంత గొప్పతనం ఆయనకు వచ్చింది అనేటువంటి ఒక విశేష విషయాన్ని ఈనాటి 2వ పాసురంలో మనకి చెప్తారు. పాసురాన్ని ముందుగా అనుసంధానం చేసుకుని తర్వాత వ్యాఖ్యానంలో ప్రవేశిద్దాం. மைய கண்டாள் மலர்மேல் உரைவாள் உரை மார்பினன் செய்ய கோலத்தடம் கண்ணன் விண்ணோர் பெருமான் தன்னை மொய்ய சொல்லால் இசை மாலைகள் ஏத்தி உள்ள பெற்றேன் வெய்ய நோய்கள் முழுதும் வியஞ்ஞாலத்து వీయవే. స్వామి శ్రియప్పతి అంటే అమ్మ లక్ష్మీదేవికి భర్త, శ్రీనివాసుడు. ఈ విశేష విషయాన్ని అమ్మ యొక్క వైశిష్ట్యాన్ని వర్ణిస్తూ ఈ పాసురంలో ప్రతిపదార్థంలో ఎలా చెప్పారో చూడండి. మెయ్య కండాల్ మలర్మేల్, ఆవిడ నల్లటి కళ్ళు, అమ్మవి నల్లటి కళ్ళు. కళ్ళల్లో నల్లతనం అంటే కాటుక పెట్టడం వల్ల కాదు, స్వయంగానే కాటుక పెట్టకుండానే పెట్టినట్టుగా ఉండే అందమైనటువంటి కళ్ళు. రెండో విశేషణం మలర్మేల్, పద్మంలో కూర్చుని ఉంటుంది కదండి. మలర్ అంటే పుష్పం, పుష్పం మీద కూర్చుని ఉండేటువంటి తల్లి. పద్మం, ఆవిడ మొత్తం పద్మినీ జాతి స్త్రీ, పద్మగంధి. మనం చదివేటువంటి స్తోత్రాలన్నిటిలో కూడా పద్మప్రియాం పద్మిని పద్మహస్తం ఇలా చదువుకుంటూ ఉంటాం కదా. అలాగా తామర పువ్వు మీద ఉరై నిత్య నివాసము చేసేటువంటి తల్లి. ఒకటేమో నేత్ర సౌందర్యం, రెండవదేమో వాసిత్వం అంటే పద్మం మీద కూర్చోవడం. ఉరై వాళ్మార్బినన్, అలాంటి ఆవిడ ఆయన గుండెల మీద ఎక్కి కూర్చుంది. అప్పుడు ఆయనకు గొప్పతనము వచ్చింది, శ్రీనివాసుడు అయ్యాడు. సెయ్య కోలం తడం కണ്ണన్, ఇప్పుడు ఆయన కళ్ళను వర్ణిస్తున్నారండి. ఇందాక మెయ్య కన్నాళ్ళంటే నల్లని కళ్ళు కలదని ఆవిడని వర్ణించారు. ఇక్కడ సెయ్య కోలం తడం కണ്ണన్, చాలా ఎర్రగా అందంగా ఉండేటువంటి విశాలమైనటువంటి నేత్రాలు కలిగిన వాడు అంటే పుండరీకాక్షుడు అనేటువంటి పదానికి అర్థాన్ని చెప్తున్నారు. విన్నోరు పెరుమాన్, ఎవరండి ఆయన? నిత్యసూరులకి కూడా నిర్వాహకుడు, సామాన్యమైనటువంటి వాడు కాదండి. అక్కడ అనంతగరుడ విశ్వక్సేనాదుల చేత నిత్యము సేవింపబడేటువంటి పరమపదనాథుడు అని. మొయ్య సొల్లాల్ ఇసై మాలైగల్, అలాంటి ఆయన్ని. ఎలాంటి ఆయన్ని? నల్లటి కళ్ళు కలిగి తామరం పువ్వులో వేయించేసి ఉండే తల్లి తామరను వదిలిపెట్టి ఆయన గుండెల మీద చేరితే ఆ ఆనందంతో ఆయన కళ్ళు ఎర్రపడితే తెల్లపడితే ఆయన్ని చూసి నిత్యసూరులందరూ చక్కగా స్తోత్రాలు చేస్తూ ఉండే స్వామి. మొయ్య సొల్లాలిసై మాలైగల్,
మంచి శబ్దాలతోటి పదబంధం కలిగినటువంటి వాటితోటి ఇసై మాలైగల్ గానంతో కూడినటువంటి మాలిక. ఈ పాసురాలని అన్నిటినీ కూడా చక్కగా రాగప్రయుక్తంగా చదవడము పాడడము అనేది అక్షరం కఠినంగా చదవకుండా చక్కటి చిన్న రాగాన్ని చేర్చి పాడడము అనేటువంటిది వియల్ జాలత్ నోయిగల్ ముజుదుం. ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ముజుదుం ఈ క్లేశాలన్నీ కూడా నశించేలాగా, అంటే ఆ లక్ష్మీనారాయణుల చేర్తిని మనము గనక చక్కటి పాసురాలతో గానము చేశాము అని అంటే మన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ఉళ్ళపెత్తేన్ ఏత్తి ఉళ్ళపెత్తేన్ అనుసంధించేటువంటి భాగ్యాన్ని పొందాను అని నమ్మాళ్ళవార్లు ఆ ధ్యానించేటువంటి లక్ష్మీనారాయణ తత్వాన్ని ధ్యానించేటువంటి భాగ్యము నేను చేశాను, ఇంకా నాకు కొరతేముంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అని ప్రతిపదార్థము. దీనిలో సారాంశ భాగంగా ఒక 3-4 విశేషాలు చెప్పారండి. శ్రీయప్పతి అనడానికి కారణం 3-4 విశేషాలుగా చెప్పారు. మనం ముందు ఆ విశేషాలు చెప్పేసుకొని వ్యాఖ్యానంలోకి వెళితే ఇంకా తేలిగ్గా అర్థమవుతుంది. ఏమిటి 7 లోకాలు పాలించేంత సామర్థ్యం ఐశ్వర్యం వచ్చింది ఎందువల్ల? లక్ష్మీ వల్లభుడు కావడం వల్ల. నెంబర్ 1, మా జానకిని చెట్టపట్టగా మహారాజువై అని చెప్పుకున్నాం కదండి. మా అమ్మాయి చేపట్టుకున్నావు కాబట్టి నువ్వు అంత గొప్పవాడివయ్యావు. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇది రామాయణం కంటే కూడా గొప్పది. ఎందువల్లంటే నా కథకి లక్ష్మీనారాయణులే నాయకులు. అది సర్వేశ్వరుడి అనుగ్రహం వల్ల బ్రహ్మ ప్రత్యక్షమై వాల్మీకి నారదుడి యొక్క అనుగ్రహము చేత ఆయన చెప్పి నువ్వు చెప్పు చక్కగా రామాయణం చెప్పగలవు అని అనుగ్రహిస్తే అంత విధానము జరిగితే అప్పుడు అవతరించింది రామాయణం. కానీ ఈ ప్రబంధం అలా కాదండి. తిరుమలాలరుల పట్టు సడగోపన్ అమ్మతో కూడి ఉన్న స్వామి వాళ్ళిద్దరూ ఉండగా అడిగాడు, వెంటనే శాంక్షన్ అయిపోయిందనమాట. అంత చక్కగా తిరువాయిమజిని అనుగ్రహించారు అనేది 2వ విషయంగా చెప్తారు. 3వది, మీరు చెప్పేది ఎవరి చరిత్ర అండి అంటే వాల్మీకి అక్కడ ఏమన్నాడంటే కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వధమిత్యన్యే చకార చరితవ్రత. అక్కడ రాముణ్ణి ముఖ్యంగా తీసుకొని రామాయణమని, సీతని ముఖ్యంగా తీసుకొని సీతాయాశ్చరితమని, తర్వాత పౌలస్త్యుడు రావణాసురుణ్ణి ముఖ్యంగా తీసుకుని పౌలస్త్య వధ అని రకరకాలుగా పేర్లు పెట్టారు. కానీ ఇక్కడ తిరుమాలవన్ కవియాదు కత్తేన్ అని లక్ష్మీ వల్లభుడిని ఆదర్శంగా తీసుకొని ఆయన్ని నమ్ముకొని ఆ దివ్య దంపతుల చేరికని కవితా విషయంగా తీసుకున్నాను అనేటువంటిది విషయ ప్రావీణ్యం కూడా ఇందులో ఉంది అనేటువంటి దాన్ని చెప్పడం. 4వ పాయింట్, ఆవేళ రాముడు రామాయణం విన్నాడండి. ఎప్పుడు విన్నాడు? కుశలవులు గానం చేస్తుంటే ఒక్కడే కూర్చుని విన్నాడు. అది వినడం వల్ల దుఃఖం సీతా చరితం ఇలా జరిగింది కదా అని చెప్పి. ఇవాళ అలా కాదు, నమ్మాళ్ళవార్లు పాడుతుంటే లక్ష్మీనారాయణులు ఇద్దరూ ఆనందంగా వింటున్నారు అన్నమాట. అందువల్ల ఈ 4 విశేషాలతోటి కూడా ఈ పాసురంలో శ్రీయపతిత్వం అనేటువంటి ఒక అద్భుత లక్షణము చెప్పబడింది అనే విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు మనం 7 వ్యాఖ్యానంలోకి ప్రవేశిస్తే మనం చెప్పుకున్నటువంటి భావాలన్నిటికీ సమన్వయం ఎక్కడ కుదురుతుందో ఎలా కుదురుతుందో వివరించుకోవచ్చు. ఈ 2వ పార్ట్ 144వ పేజీ మధ్యలో అండి. 7 ఈ 2వ పార్ట్ 2వ పాటకి వ్యాఖ్యానం. ఇం మహా ఐశ్వర్యత్తుకు అడియాన శ్రీయపతిత్వత్తై అరుళిచ్చైగిరార్. ఇంత మహద్ ఐశ్వర్యం ఆయనకు ఎలా వచ్చింది అనడానికి
మొదటి పాయింట్ అన్నమాట. శ్రీయప్పతిత్వమే కారణము. నెంబర్ 1, సర్వేశ్వరన్ ప్రసాదత్తాలే அவன் கருணைத்தறிந்த அறிந்து நடுத்தும் பிரம்மாவின் பிரசாதமடியாக நாரதாடிகள் முன்னிலையாக ஆயித்து శ్రీమద్ రామాయణం ప్రస్తుతమాయిత్. రామాయణ అవతరణకి అంత కష్టపడవలసి వచ్చింది. ఒకటి, పెరుమాళ్ల కటాక్షంతో వచ్చారు బ్రహ్మగారు. నారదం పరిపప్రచ వాల్మీకి మునిపుంగవం అని చెప్పి నారదుణ్ణి అడిగాడు అని, ఆ తపఫలితంగా బ్రహ్మగారు అవతరించారు అని. అప్పుడు నతే వాగ్ అనురుత, నువ్వు చెప్పేదేది అబద్ధం కాదు, అన్నీ చక్కగా చూస్తూ చెప్పగలుగుతావనే వరం ఇచ్చారు. ఇంత నలుగురి యొక్క కటాక్షం కలిస్తే అవతరించింది రామాయణం. ఇప్పటిప్పట్ట శ్రీరామాయణత్తిల్ కాటిల్. అంత కష్టపడి వచ్చిన రామాయణం కంటే కూడా తామరులు చేద ప్రబంధత్తుకు ఏత్తమ్మరులు చేయగరార్. తాము చెప్పినటువంటి ప్రబంధానికి ఏత్తం గొప్పతనాన్ని చెప్తున్నారు. అంటే రామాయణం కంటే కూడా తిరువాయిమొഴി అంత విశిష్టమైనది. అందుకనే ఆ రెండిటికి అంత పోటీ ఉంది. కాబట్టే నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానము అంటే రామాయణం ఒక్క పాసురం కూడా రామాయణ వ్యాఖ్యానం లేకుండా ఉండదండి. అద్భుతమైనటువంటి సమన్వయాన్ని అందించారు మనకి నంబిళ్ళయ్య గారు. తిరుమాలాలరుల పట్ట సడగోపన్యంగరపడియే అంటే స్వామి స్వయంగా అనుగ్రహించినటువంటి మయర్వరమదినలం అరుళెప్పెత్త అంటారే, అందువల్ల జ్ఞానాన్ని పొందినటువంటి నమ్మాళ్ళవార్లు చెప్పినటువంటిది. ఎంగరపడియే அவர்கள் இருவரை உடைய ஓம் பிரசாதமடியாக நாயித்து இப்பிரబంధங்கள் பிறந்தது. వాళ్ళ ఇద్దరినీ కథానాయిక నాయకులుగా చేసుకుని లక్ష్మీనారాయణుల వైభవంగా వర్ణనగా సాగింది ఈ తిరువాయిమొഴి దివ్య ప్రబంధము. ఈ ఇంట్రడక్షన్ అంతా కూడా తిరువాయిమొഴి ఎందుకు గొప్పది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారనమాట. తర్వాత సీతాయాశ్చరితం మహత్ ఎంగిరదు ఇరండొక్కుం ఒక్కుం. ఇది సీతాదేవి చరిత్ర అండి. రామాయణం సీతాదేవి చరిత్ర. తిరువాయిమొഴి ఎలాగండి సీతాదేవి చరిత్ర? పరాంకుశ నాయకే ఇక్కడ సీతాదేవి అండి. పెరుమాళ్ళ కోసమని ఆవిడ బాధపడుతోంది. తిరుమాలవన్ కవియాదు కత్తేనన్న అరిరే ఇవరం. ఆ లక్ష్మీ వల్లభుడి యొక్క కటాక్షం చేతనే నేను ఈ గ్రంథాన్ని చెప్తున్నాను అన్నారు కదా నమ్మాళ్ళవారు. అవన్ పాడిత్తనియే కేట్పిత్తాన్ அவளோடே கூட கேட்பித்து అచ్చేర్తియిలే మంగళాశాసనం పడినప్పెత్తారివరు. రామాయణంలో ఒక్కడు కూర్చుని వినడం కాకుండా చేర్తి జంట ఇద్దరూ కలిసి వినడం కూడా ఆళ్వార్లు చేసుకున్నటువంటి మహద్భాగ్యం అన్నమాట. మైయక్కండాళ్ మలర్ మేలురైవాళ్, నల్లని కాటుక కన్నులు కలిగినది, పుష్పవాసిని అయిన ఉరైమార్బినానవనయ్యాయిత్. అలాంటి ఆవిడ వచ్చి ఆయన వక్షస్థలం మీద కూర్చుంది. ఏదో వక్షస్థధారం వదనస్థధారం అని సరదాగా శ్లోకం చెప్తూ ఉంటారండి. ఒక ఆయన ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ముగ్గురు దగ్గరికి ఏదో యాచించడం కోసం వెళ్ళారటండి. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇదిగో ఏదో అడుగుతున్నాడు, ఇమ్మంటావా అంటే ఇలా కిందకి చూసేటండి. వక్షస్థధారం సరే అని ఆవిడంటేనే ఈయన చేయగలుగుతున్నాడు. దాన్ని వక్షస్థధారం అన్నారు. వదనస్థధారం. బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి వరం అడిగారటండి. నోరు విప్పడానికి నాలుగు మీదే ఆవిడ కూర్చున్నది. కాబట్టి అసలు మాట చెప్పడానికి కూడా ఇది లేదు బ్రహ్మగారికి. మరి శిరస్థధారు తలమీ పెట్టుకున్నటువంటి ఆయన అర్ధాంగనారీత్వం అనేటువంటిది సగం శరీరాన్ని ఇచ్చేశాడు శంకరుడు. ఇలా ఈ మూడు రకాలు తెలుసుకున్నాను. కానీ జ్ఞానామినత్వంతు శిరస్థధారం. శిరస్థధార అనేటువంటిది ఒక పోస్ట్ ఉండేదండి పూర్వం. ఇప్పుడు కూడా ఉన్నాయేమో ఆ పోస్టులు. హవల్దారు, శిరస్థధారు, తహసీల్దారు, ఇవన్నీ ఆ పరిపాలన రాజ్యాల పరిపాలన బట్టి మనకు వచ్చినటువంటి పేర్లు అనమాట. అమ్మో వాళ్ళ ముగ్గురిని చూశాను కానీ నాయన నిన్ను జానామినత్వంతు శిరస్థధారం, నువ్వు శిరస్థధారుడు అని నెతివే పెట్టుకున్నావని
నాకు తెలియదయ్యా అని చమత్కరించారు అని అంటుంటామే. అలాగా అవళోడే కూడా కేడ్పెత్తు అచ్చేర్తియే మంగళ శాసనం పడిన పెత్తారివారు ఆవిడతో కలిసి ఉండగా చక్కగా దివ్య ప్రబంధాన్ని వినిపించారు నమ్మాళ్ళవారు. మయ్యక్కండాల్ మలర్ మేల్ మయ్యక్కండాల్. ఇంకా కళ్ళ గురించి వివరణ వచ్చిందండి. అసితేక్షణ ఎన్నక్కడ వదిరే. రామాయణంలో ప్రసిద్ధంగా హనుమ మొట్టమొదటిసారిగా సీతమ్మను చూసినప్పుడు తుల్యశీల వయోవృత్తాంతుల్యాభిజన లక్షణం రాఘవోర్హతి వైదేహ్యం తం చేయమసితేక్షణ. ఆహా, వీళ్ళిద్దరికీ ఎన్ని కలిశాయండి. అభిజనం వంశం కలిసింది, అందం కలిసింది, ఎన్ని కలిశాయో అన్నీ. సీత రాముడికి సరిపోతుంది, రాముడు సీతకి సరిపోతాడు, సీతకి రాముడు కూడా సరిపోతాడులేండి. అదేంటండి సరిపెట్టుకుంటానన్నారు అంటే ఆ సీతేక్షణ కాటుక పెట్టకుండానే పెట్టినట్లుగా ఉండే అందమైన కళ్ళు కలగది అన్నట్లుగా పెరై పిరాట్ యార్ తిరుక్కన్ గలాలే ఒక కాల్ కటాక్షిత్తాల్. ఈవిడ ఆయన అలా చూస్తూ ఉందిటండి. చూస్తూ ఉంటే ఒక పాఠం మజై విజుందా పోలే. ఒక దుక్కి వర్షం పడుతుంది చూడండి, అప్పుడు నేల ఎంత చల్లబడిపోతుందో. సర్వేశ్వరం తిరుమేని కుడిరం బడియాయి తిరుపదు. ఆయన యొక్క దివ్యదేహం అలాగ చల్లబడుతోందిటండి. అంటే ఆ చూపులతోటి చల్లబరిచింది ఈయన్ని అని అర్థం అన్నమాట. చూపులతో అలా చూసేటప్పటికి ఏమైంది, మజై కణ్మడందయ్యిరే. ఆయన నీలంగా ఉంటాడు కదండి, ఆ నైల్యం ఆవిడ కళ్ళల్లోకి వచ్చి ప్రతిఫలించిందిటండి. అందువల్ల కళ్ళు నలబడ్డాయిట. ఇది చమత్కారంగా చెప్పేటువంటివి అంటారనమాట. ఏమిటి అంటే ఇప్పుడు ఎర్రగా ఉన్న పదార్థం పక్కన స్ఫటికం పెట్టాము అనుకోండి, స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. అలా ఈవిడ కళ్ళల్లో ఆయన రూపం పడ్డం వల్ల అద్భుతంగా ఆ రూపం కనిపిస్తోంది అని. ఇవాళ కటాక్షం ఇల్లామయ్యిరే అల్లాదారు విరూపాక్షరాగిరదు. ఇది నంబిళ్ళయ్య గారు జోకండి. ఈయన కటాక్షం ఉండడం వల్లనే ఆయన పుండరీకాక్షుడయ్యాడు, లేని వాళ్ళు విరూపాక్షులయ్యారు. విరూపం అటు ఇటు కన్నుల వాళ్ళు అయ్యారు అని చమత్కారం అన్నమాట. నమశ్రీరంగనాయక్యై. ఇక్కడ ఒక అందమైనటువంటి పద్యం. అంటే ఒకరిని చూసి ఒకరు ఆనంద పారవస్యం చెందడంలో వారి వారి రూపాలు వాళ్ళ హృదయాలలో ఎలా చోటు చేసుకున్నాయి అనడానికి కృష్ణదేవరాయల వారు తమ ఆముక్తమాల్యదలో ప్రార్థనగా రాసిన మొట్టమొదటి పద్యం అండి. ఎంత అద్భుతంగా రాస్తారో. శ్రీ కమనీయహారమణి చెన్నుగతానును కౌస్తుభంబునంద కమలావధూటియు ఉదారతతోప పరస్పరాత్మలందా కలితంబులైన తమ ఆకృతులచ్చతపైకతోచి అస్తోకతనందుతోచనన శోభిలు వెంకట భర్త కొల్చెదన్. చాలా అందమైనటువంటి అద్భుతమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఇస్తారు పెద్దలు దీనికి. వెంకటరామ శర్మ గారు వారును వేదం వారు. ఏమిటంటే ఈవిడ మెడలో మణి ఉందండి, ఆయన మెడలో మణి. ఈవిడ మెడలో ముత్యాల హారాలు ఉన్నాయి, ఆయన మెడలో కౌస్తుభమణి ఉంది. ఉంటే ఇద్దరు ఒకరినొకరు డైరెక్ట్గా చూసుకుంటుంటే చుట్టూ ఉండే వాళ్ళందరూ నవ్వుతున్నారటండి. అందుకోసం ఏం చేసిందిట, ఇలా తలంచుకుని చూస్తోందిటను. ఎందుకు తలంచుకుంది అంటే ఆయన రూపం తన ముత్యాలహారంలో పథకంలో ప్రతిబింబిస్తోందిటండి. అక్కడ చూస్తోందిట ఆవిడ. ఆయన అంతకంటే తెలివైనవాడు, తన కౌస్తుభమణిలో ఆవిడ్ని చూసి కళ్ళెగరేస్తున్నట్టు. ఇలా ఉండేటువంటి దంపతులు వెంకటేశ్వరుడు రక్షించాలి అంటారు. అంటే దీన్ని చక్షుప్రీతి అని ఈ అలంకార శాస్త్రంలో వాటిల్లో చక్షు సంయోగము చక్షుప్రీతి అని అంటారండి. పరస్పరం పూర్వం వివాహ మంత్రాల్లో తెరలు అడ్డుకట్టి తెర తీసిన తర్వాత అమ్మా ఇప్పుడు ఒకరినొకరు చూసుకోండి అని మంత్రాలు చదివేవారు. చదువుతున్నారు, ఇప్పుడు కూడా చదువుతున్నారు అనుకోండి. కానీ అదంతా ఊరికే వివాహ పద్ధతి కోసమే తప్ప ఎప్పుడో అన్నీ అయిపోయినటువంటి దంపతులు లాంటి వాళ్ళుగా ఇవాళ వీళ్ళు ఉంటున్నారు అనేటువంటి మాటను చెప్తూ నమ శ్రీరంగనాయక్యై యద్భ్రూ విభ్రమ భేదతః ఈశేషితవ్య వైషమ్య నిమ్నోన్నతమిదం జగత్.
చాలా అందమైనటువంటి రంగరాజస్తవంలో ఉండేటువంటి శ్లోకాన్ని శ్రీరంగనాయకికి నమస్కారము. యద్భ్రూ విభ్రమ భేదత. ఆయన ఒక పని చేసి ఎలా చేశానంటావో నా ఆయన కేసు చూస్తా, ఆవిడ కేసు చూస్తాట. చూస్తే ఆవిడ అలా కళ్ళు ఎగరేస్తుంట. ఓకే చాలా బాగుంది అన్నట్లుగా అనేటప్పటికీ ఈశేషితవ్య నిమ్నోన్నతమిదం జగత్ వైషమ్యం. ఏంటి, ఒకడు చాలా గొప్పవాడు అవడానికి ఆవిడ కరుణ పడడమే కారణం. ఒకడు ఎందుకు పనికి రాకపోవడానికి ఆవిడ కరుణ పడకపోవడమే కారణం. నిజంగా లోకంలో కూడా అంతే కదండి. లక్ష్మీ కటాక్షం కలిగినటువంటి వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. ఆ కటాక్షం లేకపోతే మనకి శ్రీగుణరత్న కోసం ఈ పేరాలో 2-3 శ్లోకాలుగా మనం చెప్పుకోవచ్చండి. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంత తత్వచింతామురభిదురసి యత్పాద చిన్నై స్తరంతే భోగోపోద్ఘాత కేళి చులికిత భగవద్వైశ్య రూపానుభావ సాన శ్రీ ఆస్తృణీత అమృతలహరిది లంఘనీయై అపాంగై యద్భ్రూభంగ ప్రమాణం. భ్రూభంగ ప్రమాణం, కళ్ళు ఎగరవేయడం, కళ్ళు దించుకోవడం, అది లక్ష్మీదేవి యొక్క కటాక్షం. పడడం పడకపోవడం, దానివల్ల యువతల వాడి యొక్క స్థితి ఎలా ఉంటుందో తర్వాత లైన్లో అది కూడా చెప్తారు చూడండి. ఒరువన్ అజగియ మనవాళ్ళ పెరుమాళ ఇరిక్కరదు. ఒకడేమో అద్భుతమైనటువంటి ఐశ్వర్యాలు పొంది ఏనుగులు దాని మీద అంబారి దాని మీద ఊరేగుతూ వెడతాడండి. అది కూడా చెప్తారు శ్రీగుణరత్న కోశంలో. చాలా మంచి శ్లోకం. ఏకో ముక్తాత పత్ర ప్రచల మణిగణాత్కారి మౌళిర్మనుష్య ధృప్యద్దంతావళస్థో నగణయతి నతాన్ యక్షణం క్షోణిపాలాన్ యత్తస్మై తిష్టతేన్యః కృపణమసరణం దర్శయన్ దంతపంక్తి తత్తే శ్రీరంగరాజ ప్రణయిని నయనోదంచితన్యంచితాభ్యాం. ఏకో ముక్తాత పత్ర, ఏనుగు మీద అంబారి మీద ఎక్కు కూర్చుంటే ముత్యాలతో కూడిన గొడుగులు పడితే ఆ గొడుగులకి పట్టినటువంటి ముత్యాల దండలు ఈ కిరీటంలో ఉండేటువంటి కాంతులతో పోటీ పడుతూ వరుసుకుంటూ ఉంటే ఏం బాగుంటుందండి. నా గణయతి నతాన్. కింద కొన్ని వేల మంది నమస్కరిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చూస్తున్నాం లోకంలో ఒక పెద్ద మనిషి వెళుతూ ఉంటే మనం నమస్కారం అని కోట్ల మందిలో ఒకళ్ళంగా అంటాం. వాళ్ళ దృష్టి మనమే ఎక్కడ పడుతుందండి అంటూ ఇలా అంటూ వెళ్ళిపోతారు. ఎవరిని చూసారో ఎవరిని చూడలేదో తెలియదు. కానీ యత్తస్మై తిష్టతేన్య కృపణమసరణం దర్శయందంత పంక్తి. కింద ఉంటాడు వాడు. దర్శయందంత పంక్తి అని పళ్ళెక్కిలిస్తూ నమస్కారం 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 అనుకుంటూ వీడి గతి ఇలా ఉంది, వాడి ఐశ్వర్యం అలా ఉంది. ఎందుకండి, అమ్మ యొక్క యద్భ్రూభంగా ప్రమాణం, లక్ష్మీదేవి యొక్క కటాక్షమే దీనికి కారణం. ఒరవన్ అజగై మనవాళ పెరుమాళ ఇరిక్కరదం ఒరవన్ భిక్షణ ఇరిక్కరదం. ఒక ఆయన భిక్షువులా మిగిలిపోతాడు. మలర్మేలురై వాళ్ సెవి తామరై పూయల్ పరిమణముపాదానమాగ పిరందవళ్. అసలు ఈ లక్ష్మీదేవి ఎలా తయారైందండి? పద్మాలన్నిటి యొక్క పరిమళము ఒక ముద్దయిపోతే ఆ పరిమళమే లక్ష్మీదేవిలా తయారైందిట. అంత అందం, అంత సౌకుమార్యం, అంత పరిమళం. అవయవ శోభయ్యదు సౌకుమార్యమిదు. రూపానికి రూపము అందం, సుకుమారత్వానికి సుకుమారం. సుకుమారానికి కూడా మనం చెప్పుకోవచ్చండి. ఎందువల్లంటే ఉరైమార్బినన్ పూవిలం కూసి అడియుడుమవళ్ పొరంది వర్తిక్కుమ్మా రూపడైత్తవన్. అసలు ఆవిడ పద్మంలో కూర్చోవడానికి కాళ్ళు పెట్టడానికే భయపడిపోతుందిటండి. పద్మం గుచ్చుకుంటుంది అని, అందులో ఉండే కింజల కాలు గుచ్చుకుంటాయి అని. అది కూడా మనకి భట్టర్ వారు చెప్తారు. పాదారుంతుదుమేవ
పంకజరజశ్చేటి భృశాలోకితైః అంగంలానియదాంబసాహసవిదౌ లీలారవిందగ్రహः డోలాతే వనమాలయ హరిభుజాః కష్టశబ్దాస్పదం. ఏమి రాశారండి? కేన శ్రీరతి కోమలా తనురియం వాచాం విమర్దక్షం. ఇంత సుకుమారగాత్రమైన నిన్ను నా కఠినమైన మాటలతో ఎంత నొప్పిస్తున్నానో నా కవిత్వంతో అంటారనమాట. ఏమిటంటే ఆ పంకజ రజం ఎక్కడ గుచ్చుకుంటుందో అని పద్మంలో కూర్చోడానికి కూడా భయపడే ఆవిడ అనడానికి పూవిలం కూసి అడియుడుమవళ్ పొరెంది వర్తిక్కుం మార్వపడయిత్తవన్. అలాంటి ఆవిడ ఈయన గుండెల మీదకి వచ్చి కూర్చుందండి. అంటే పువ్వు కంటే కూడా సుకుమారంగా ఉంటుంది ఆయన హృదయము అంటారు. రంగనాథుడిని గురించి చెప్పేటప్పుడు శ్రీరంగంలో అక్కడ పెరుమాళ్ళ గురించి వర్ణించేటప్పుడు చెప్తారు. పొట్ట దగ్గర మెత్తగా ఉంటుందిటండి, 3 ఇలా చారల్లా ఉంటాయిట, ముడి నొక్కుకుపోయినట్టుగా ఉంటుంటాయి. ఏమిటంటే వెన్న తిన్నావా అని చెప్పి యశోదాదేవి వేసినటువంటి ముళ్ళ గుర్తు పొట్ట మీద అలా ఉంటుంది. హృదయం దగ్గర ముట్టుకుంటే మెత్తగా ఉంటుందండి హృదయం. ఎందువల్లంటే లక్ష్మీదేవి నివాసం చేయాలి కాబట్టి అంత సౌకుమార్యాన్ని కలిగినటువంటి స్వామి. శ్రీ జనకరాజన్ తిరుమగళ్ పెరుమాళ్ళ ఇక్కడి పిత్త కై పిడిత్త పెన్బు శ్రీ మిథిలయ్యై నెనయ్యాదా పోలే. దీనికి ఒక ఉదాహరణ ఇస్తున్నారు. పద్మంలోంచి వచ్చి స్వామివారి హృదయం మీద చేరింది అమ్మ, పద్మాన్ని మర్చిపోయిందంతే. ఆడపిల్లలు చూడండి, పుట్టిల్లో పెరిగి 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 ఉన్న వాళ్ళు అత్తారింటికి వెళ్ళేటప్పటికీ అబ్బా ఇప్పుడు రావడం కుదరదమ్మా మాకు అంటూ చెప్తూ ఉంటారు తల్లిదండ్రులకి. అలాగట జనకరాజన్ తిరుమగళ్ సీతాదేవి మిథిలలో ఒకసారి రామచంద్రుని యొక్క వివాహ మహోత్సవం అయిన తర్వాత అయోధ్యకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆవిడ మిథిలకు వెళ్ళినట్లే కనపడదు. అలా ఈవిడ మళ్ళీ పద్మం వైపే చూడలేదు, ఈ గుండెల మీదే ఉండిపోయింది అని. ఈవిడ మివన్ మార్వెల్ సువడ్ అరింద పిన్బు తామరయ్యే నెనయ్యాదపడి. ఇక్కడ ఈ సౌకుమార్యానికి అలవాటు పడ్డాక ఇంకా తామర పుష్పాన్ని ఆవిడ తలుచుకోలేదు. నోపజనం స్మరణిదం శరీరం ఎండ్రు. దీనికి ఒకటి ఉందండి, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఆ పోయినవాడి కోసం జనమంతా ఏడుస్తారు, కానీ వెళ్ళిపోయినవాడు ఈ బంధువులను ఎవ్వరిని తలచుకోడు తలచుకోడు తలచుకోడు. నోపజనం స్మరం ఎండ్రు ముక్తర్ సంసారయాత్రయ్యే స్మర్యాదా పోలే. ముక్తులు సంసారయాత్రని తలచుకోనట్లుగా ఇవళ్ పూవై స్మర్యాద పడి. అమ్మేమో పువ్వుని తలుచుకోవడం మానేసింది. చెయ్యకోలెత్తడం కണ്ണన్ వరిసాయయిలే మేఘం వర్షియా నిన్నాల్. ఇంకా చక్షు ప్రీతిని చెప్తున్నారండి, చక్షు సంగమాన్ని చెప్తున్నారు. కళ్ళు కళ్ళు కలవక ముందే అని ఏదో ఉన్నాయి కదండి పాటలు, ఆ కలిసేటువంటి అందాలు చెప్తున్నారన్నమాట. మేఘం వర్షియా నిన్రాల్ అవ్విడం కుళరిందుక్కుమా పోలే. ఇవాళ తిరుకண்ணிலே అవన్ తిరుమే నియల్ నెరుమూరి ఇవాళ మయ్యక్కండాళా ఇరెక్కం. అలా ఆయనకేసి చూసేటప్పటికి ఆ నైల్యం అంతా ఆవిడ కళ్ళల్లోకి వచ్చేసిందిటండి. కళ్ళు చక్కగా నల్లగా అయిపోయాయట. యశోదాదేవి అంటుంది, మా అబ్బాయి తెలిపేనమ్మా, పుట్టినప్పుడు తెల్లగానే ఉన్నాడు. ఈ గోపికలందరూ నల్లటి కళ్ళతో చూశారు, ఆ నలుపంతా మా వాడిలోకి దిగిపోయింది, అందువల్ల వీడు నల్లబడిపోయాడు. అదిటండి వాళ్ళమ్మకి వాడు చాలా తెల్లవాడుగా గుర్తు అన్నమాట. అలాగా ఈవిడ ఇలా చూసేటప్పటికి స్వామి మేని శోభ అంతా ఆవిడ కళ్ళల్లోకి వచ్చేసింది. మై పడి ఇనియే మై పడి మేనియరే అత్తై ఒరపడియే పార్తు కొండెరెక్కిరిమిరే ఇవళ్. పోనీ ఒకసారి చూసి ఆగుతుందా? అలా చూస్తూనే చూస్తూనే ఉంటుంది. அவளை ஒருபடியே கட்டாட்சித்து கொடுக்க கொண்டிருக்கையாலே அவள் திருமேனியல் சிவப்பూరి నీవన్ పుండరీకాక్షనాయిరుక్కుం. ఆయన తక్కువ తిన్నాడండి, ఆవిడకేసి అలాగే చూశాడు. చూసేటప్పటికి ఆవిడ ఎర్రగా ఉంటుంది కదా, ఆ ఎరుపంతా ఆయనలోకి వచ్చి కళ్ళు చక్కగా తెల్లగా ఎర్రగా పద్మదళాయతేక్షణుడు అయ్యాడు అని. చెయ్యాళ్ తిరుమార్బినల్ సేరు తిరుమాలిరే ఇరువరుపడియం ఇరువరు కన్నెలం కాణలాం. వీళ్ళిద్దరూ ఒకళ్ళను చూసుకోవడంలో ఈవిడ నైల్యానికి కారణం ఆయన యొక్క ధవళత్వానికి కారణం ఈవిడ అని చెప్తున్నారు. అవన్ పడి ఇవళ్ కన్నెలే కాణలాం
ఆయన వైలక్షణ్యం ఈవిడ కళ్ళల్లో చూసాం. ఇవள் పడి అవన్ కண்ணிலே కాణలాం. ఈవిడ అందాన్ని ఆయన కళ్ళల్లో చూసాము. ఇవர்களுடைய కణ్ కలవి చక్షు ప్రీతి. ఒక ప్రబంధానికి ఉండే దివ్యమైనటువంటి శైలి చక్షు ప్రీతి అనేటువంటి ఒక అనుభవాలు, భావాలు, సంచారీ భావాలు, స్థాయి భావాలు అన్నీ ఉంటాయండి దివ్య ప్రబంధంలోని. శివందు దర్శనీయమాయి పరప్పయ్యుడై తాన తిరుకంగళయుడయ్యవన్. చక్కగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి, అందంగా ఉన్నాయి. కాబట్టి వాటిని ఆ నేత్ర దర్శనాన్ని ఇక్కడ వర్ణిస్తున్నారు. శివందు దర్శనీయమాయ్ పరప్పయ్యుడుతాన తిరుకంగళై ఉడయ్యవన్. అలా ఆవిడ దర్శనంతో చక్కగా పెద్దవైనటువంటి అందమైనటువంటి కన్నులు కలిగిన వాడు ఇవారి కవి విన్నప్పం చెయ్యకేట్టు. ఇక్కడ నంబిళ్ళయ్య గారు సరదాగా ఒక జోక్ అని అనలేము, ఒక అందమైనటువంటి వ్యాఖ్య చేస్తారటండి. ఈ కవిత్వం వింటున్నారటండి స్వామి. బాగున్నప్పుడు మనం ఏం చేస్తాం, తలుపుతాం, ఆహా చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే విని అత్తాలే వంద ప్రీతి పొక్కువిట్టు అవన్. అవి వినేటప్పటికి చాలా ఆనందం వచ్చేసి అవన్ పిరాట్టి అయి పార్క, చూడు ఎంత బాగా చెప్తున్నారో నమ్మాళ్ళ వాళ్ళు అని ఆవిడకేసి చూసేటండి. అంటే ఏ వంక పెట్టుకు చూద్దామా అని చూస్తున్నాడు. ఇప్పుడు ఈ కవిత్వం అనేటువంటి వంక వచ్చింది, చూశాడు. చూసేటప్పటికి ఆవిడే వందిట అన్యపరత్తై పండాదే అత్తై కేట్కలాగాదో ఎన్నో ప్రేరిక. అబ్బా ఊరుకోండి, శ్రద్ధగా వినండి, నన్ను విననీయండి అన్నట్లుగా ప్రేరేపించదు. ఇది చూడండి, ఏదైనా అల్లరి పనులు చేసినప్పుడు ఉండండి అందరూ చూస్తారు అన్నట్లుగా అంటారే, అలా ఆవిడ కూడా ఉండండి, శ్రద్ధగా వినండి, మీరు నేను కలిసి విందాం అంటే ఇప్పటి కాణం కేట్టదు. అలాగా ఇద్దరూ కలిసి తిరువాయిమొഴി దివ్య ప్రబంధాన్ని విన్నారు అనేటువంటి ఒక అద్భుతమైన విషయాన్ని ఇందులో మనం చెప్పారు. ఇంకా సగం వ్యాఖ్యానాన్ని మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. நம்மாழ்வார் దివ్య తిరువడిகளே శరణం. எம்பெருமானார் దివ్య తిరువడిகளே శరణం. జీయర్ దివ్య తిరువడిகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః.